నా పేరు దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అలాగే వెండి రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఈ వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఒక పెద్ద షాప్ దగ్గరికి వచ్చాము. ఆ వివరాలు తెలుసుకుందాం. సో మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. అవును. అయితే శ్రీనివాస్ గారు, మీకు ఎంతకాలం నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? మీరు సో నేను జ్యువెలరీలో వచ్చి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్నాను. 15 సంవత్సరాలు. అవునండి. ఇంకో సంవత్సరం అయితే 16 ఏళ్ల బాలుడు. అవునండి. 16 ఇయర్స్ బాయ్. ఓకే అండి. మీ అనుభవంతో చెప్పండి. అసలు ఎందుకు ఈ బంగారపు రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి? వెండి రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఎందువల్ల అంటారు? సో గోల్డ్ ప్రైస్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరిగింది యాక్చువల్‌గా. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే మీకు 100% పెరిగింది. మీకు లాక్‌డౌన్ ముందర వరకు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 3000 అలా ఉండేది. ఓకే. లాక్‌డౌన్ టైంలో మనకొచ్చేసి 5500 అలా అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఒక 4500 వచ్చింది. సో మీకు లాస్ట్ 5 ఇయర్స్ మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ ఆల్మోస్ట్ 250% పెరిగింది. గోల్డ్ ప్రైస్ 250% పెరిగింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 100% పెరిగింది. మీకు మొన్న మేలో చూసుకున్నట్లయితే 7000 ఉంది ప్రైస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 13890 ఉంది ఇవాళ ఉన్న ప్రైస్ ప్రకారం. మీకు 28న వచ్చేసి 30 కాడి నుంచి గోల్డ్ ప్రైజెస్ వచ్చేసి క్రాష్ అయింది యాక్చువల్‌గా. చాలా అంటే ఇది ఎలా అంటే లైక్ ఒక లిమిటేషన్ లేదు. ఎక్కువ ప్రైస్‌కి వెళ్ళింది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే సెట్ అయ్యిద్ది. గోల్డ్ ప్రైస్ అనేది ప్రస్తుతానికైతే సెట్ అయ్యిద్ది. ఎక్కడొకటి వచ్చి ఆగుతుంది. సెట్ అయ్యిద్ది. యాక్చువల్‌గా ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉండవు యాక్చువల్‌గా. ఎక్కడో చోట ప్రైస్ అనేది సెట్ అయ్యిద్ది. లైక్ 13,000 అవ్వచ్చు, 12,500 అవ్వచ్చు. అలా సెట్ అయ్యిద్ది ప్రెజెంట్ అయితే. మరి వెండి ఏంటండి ఇలాగ సడన్‌గా పెరిగింది? నేను చూసినప్పుడు 2,40,000 నేను విన్నాను. ఆ రోజు ఏదో మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే. 2,40,000 అది కేజీ. తర్వాత సడన్‌గా 4,00,000 వరకు వెళ్ళింది, మళ్ళీ తగ్గుతుంది. ఎందువల్ల అంటారు? లాస్ట్ మీరు జూన్‌లో చూసుకున్నట్లయితే 98,000 అలా ఉంది కిలో. 98,000. 98,000. ఇప్పుడు మొన్న వచ్చేసి మనకి 29th వచ్చేసి 4,30,000 వరకు వెళ్ళింది కిలో. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ క్రాష్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1,00,000. ఇప్పుడు వచ్చేసి కరెంట్ ప్రెసెంట్ అయితే 2,53,000 ఉంది యాక్చువల్‌గా మార్కెట్ ప్రైస్ అయితే కరెంట్. సో ఇదేంటంటే కరెక్ట్ అవుతుంది. క్రాష్ అనకూడదు ఇది యాక్చువల్‌గా. కరెక్ట్ అవుతుంది యాక్చువల్‌గా ప్రైస్. క్రాష్ అంటే మీకు స్టాండర్డ్ వాల్యూకి వచ్చేస్తుంది. స్టాండర్డ్ వాల్యూకి వస్తుంది. క్రాష్ కాదు ఇది. కరెక్ట్ అయింది యాక్చువల్ మార్కెట్ ప్రైస్. మళ్ళీ దాని తర్వాత మీకు ప్రాబ్లమే ఉండదు. స్టేబుల్‌గా ఉండేది ప్రైస్ అనేది. ఇప్పుడు దీనివల్ల కస్టమర్లు కొనుక్కునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పెరుగుతుంది, లేకపోతే పెరుగుతుందేమో, లేకపోతే ఇప్పుడే కొనేసుకుందాం అలా ఎగబడుతున్నారా, లేకపోతే కొనటానికి భయపడుతున్నారా? కస్టమర్ ఎప్పుడు గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్‌గా. మీకు లాస్ట్ 2015లో చూసుకున్నట్లయితే 2,300 అలా ఉంది పర్ గ్రామ్. ఇప్పుడు కస్టమర్ ఎవరైతే గోల్డ్ ఎప్పుడు లాస్ ఉండదు యాక్చువల్‌గా. అంటే టెంపరరీగా ఉంటాయి ఆ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువ తక్కువ అనేది. లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎలా అంటే ఒక మ్యారేజ్ కస్టమర్ 100 గ్రామ్స్ తీసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కింద. ఇప్పుడు ఏంటంటే పెరుగుతున్న రేట్లు పెరగటం వల్ల ఏంటంటే అది 50-60 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నారు కస్టమర్స్. తీసుకోకుండా అలాగేం లేదు. బట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే లైక్ ఇప్పుడు షేర్ మార్కెట్ లో పెట్టడం కానీ అలాంటివి తగ్గుతాయి. బట్ ఇదేంటంటే మనకు ఆర్నమెంట్ గోల్డ్ జ్యువెలరీ బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కావాలంటే లోన్స్ అనేది తీసుకోవచ్చు. జ్యువెలరీ లోన్స్ అనేది తీసుకోవచ్చు కాబట్టి అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ఫ్లక్చుయేషన్స్ టెంపరీగా ఉంటాయి. అవునండి. అంటే వీళ్ళు భయాందోళన అంటే భయపడిపోవటం కానీ అలాగే ఉందంటారా? అంటే భయం అంటే మెయిన్ క్రియేట్ ఏంటంటే మీడియా 50,000 అయింది, 20,000 అయింది, 25,000 అయింది. సేమ్ మీకు లాస్ట్ ఇయర్ మేలో 7,500, 8,000 అవుతున్న టైంలో టోటల్ మీడియా ఏం చెప్పిందంటే 5,500 వచ్చేస్తుంది డిసెంబర్ కల్లా, లేకపోతే కొన్ని రోజులకు వచ్చేస్తుంది అని చెప్పారు. బట్ తర్వాత సినారియో ఏమైంది? మొన్న చూస్తే ఎంత ప్రైస్ పెరిగింది. కస్టమర్ ఏం భయపడరు, కంగారేం పడరు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కాకుండా వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికే తీసుకుంటారు. మ్యారేజ్ అంటే కంపల్సరీగా జ్యువెలరీ అనేది తీసుకోవాలి. సో అలాంటి పర్పస్ సిల్వర్ ఎందుకు అలా అనేది మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? సిల్వర్ ఎందుకు ఇలాగా ఎక్కువ వెళ్ళిపోతుంది, తక్కువ వస్తుంది? ఏందో సిల్వర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది. సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది, బట్ సప్లై తక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే ప్రైస్ పెరిగింది, మొన్న బాగా పెరిగింది. బట్ మధ్యలో ఏంటంటే కరెక్ట్ అవుతుంది. అల్టిమేట్ గా ఏంటంటే సిల్వర్ ప్రైస్ పెరిగింది, కంపల్సరీ పెరిగింది. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇమీడియట్ గా, లేకపోతే ఇప్పుడు మొన్న 4,30,000 అయినప్పుడు అది 7 lakhs అయితే అప్పుడు పర్చేస్ చేయదు. యాక్చువల్గా ఏంటంటే లైక్
ఎవ్రీ మంత్ కొంత అనేది పర్చేస్ చేసుకుంటే బెనిఫిట్ ఉంది, యావరేజ్ అవుతుంది. యావరేజ్ వస్తుంది. ఒకేసారి లంసమ్ లో పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ క్రాషెస్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు ప్రిడిక్షన్ కూడా ఇవ్వలేరు యాక్చువల్గా. అది చాలా బాగా చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? సరిత. సరిత. ఏం చదువుకున్నారు? నేను మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఓకే, జాబ్ చేస్తున్నారా? లేదు, నేను మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్. అయితే మన గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, అసలు ఆడవాళ్ళకి గోల్డ్ అంటే అంత ఇష్టం, సిల్వర్ కూడా రేట్లు పెరుగుతున్నాయి, మీకు ఏమనిపిస్తుంది ఈ మధ్యన? అంటే అప్పట్లో అన్నారు కదండి ఇత్తడి పుత్తడి అవుతుంది అని చెప్పి, సో ఇప్పుడు సిల్వర్ కొండమే బెటర్ అనిపించింది నాకైతే ఇవాళ గోల్డ్ ప్రైస్ చూసి. సో తీసుకుందామని వచ్చాం కానీ కలెక్షన్స్ ఏమి ఓల్డ్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి, ఇవాళ తగ్గిందనే వచ్చాం అనమాట. సో చూస్తే గోల్డ్ ప్రైస్ ఏం తగ్గినట్టు అనిపించట్లేదు, అందుకని కలెక్షన్స్ ఏం అనిపించలేదు, అందుకే వచ్చి వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే ఇప్పుడు సిల్వర్ ఉందనుకోండి, సిల్వర్ కేజీ ఏమో 4 లక్షల వరకు వెళ్ళింది, మళ్ళీ ఏమో 2 లక్షల డ్రాప్ అయింది. ఎందువల్ల అంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? అదే బడ్జెట్ గురించి రిలీజ్ చేశారు కదండి, డాలర్ ప్రైస్ అంటున్నారు బడ్జెట్, దాని వల్లే నేను అనుకుంటున్నాను మళ్ళీ పెరుగుతుందేమో. కలెక్షన్స్ అయితే ఏం చూపెట్టలేదు, చూద్దాం మళ్ళీ సాటర్డే వద్దాం అనుకుంటున్నాం, మేబీ కలెక్షన్స్ అప్పుడే రిలీజ్ చేస్తారు. అంటే మీరు ఎంత పెట్టి ఎంత డబ్బులు పెట్టి మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారు? నేను ఇవాళ ఒక 3-4 తులాస్ కొందామని వచ్చాను కానీ ఏం వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు. ఎన్ని తులాస్ అండి? 3-4. 3 కానీ 4 కానీ, అంటే వాల్యూ ఎంత మీకు సుమారుగా? ఇవాళ 1.3 ఎంతో ఉంది, 22. అంటే ఎంత డబ్బులు తెచ్చుకున్నారు? డబ్బులు కదండి, యాక్చువల్ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది కదా, స్కీమ్ కోసం. ఓకే, ఆల్రెడీ ముందే పే చేస్తాం కదా స్కీమ్ కి, స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్కీమ్ ఏం వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు, డబ్బులు పెట్టి కొనుంటేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏమైనా సజెషన్ ఏంటంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనుక్కోమంటారా, అది వెయిట్ చేయమంటారా మీ ఐడియా ప్రకారం? నేను అదే అనుకుంటున్నానండి, అంటే వీళ్ళు ఇవాళ నన్ను సాటర్డే రమ్మంటారు అంటే నాకు అనిపిస్తుంది గోల్డ్ ప్రైస్ సాటర్డే పెరుగుతుంది కాబట్టి నాకు నేను సాటర్డే రమ్మంటారేమో అనిపిస్తుంది. ఇవాళ జ్యువెలరీ షాప్ చాలా ఖాళీగా ఉంది, ఎవరు లేరు షాప్ లో, ఎవరు లేరు. అంటే బహుశా నేను అనుకోవటం ఈ కొనుక్కునే వాళ్ళు కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం అనుకుంటున్నారు, వెయిట్ చేద్దామని అనుకుంటున్నారు. నేను ఇవాళ 1.3 1.4 అయిందని చెప్పి వచ్చాను నా స్కీమ్ గురించి, వాళ్ళు సాటర్డే రమ్మన్నారు. నాకు అనిపిస్తుంది ఇవాళ వాళ్ళు చూపించుంటే కనుక సాటర్డేకి గోల్డ్ ప్రైస్ తగ్గిపోయి ఉంటుందేమో అనుకుంటున్నాను, కానీ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అనుకుంటున్నా సాటర్డేకి, అందుకే చూద్దాం సాటర్డే వరకు ఏమవుతుందో. జనరల్ గా ఆడవాళ్ళు బంగారం అంటే ఎందుకు ఇష్టం అండి అలాగా? బంగారం అంటే ఎక్స్పెన్సివ్ కదండి బంగారం. అంటే భర్త ఉంటారు కదా, భర్త కంటేనా? భర్త కంటే బంగారం ఎక్కువ ఇష్టం అండి నాకే, ఆయనే కొనిస్తారు కదా. అయితే ఇద్దరు సమానమే, కానీ భర్త అంటే కొద్దిగా తక్కువ, బంగారం అంటే కొద్దిగా ముద్దు. లేదు, భర్త కొనిస్తాడు కాబట్టి భర్త కంటే బంగారం ఎక్కువ. ఓకే, మీరు ఫ్యూచర్ లో 1 కేజీ బంగారం కొనుక్కోవాలని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.